హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపారాధన ఏ విధంగా చేయాలి, అసలు దీపారాధనకి ఉన్న విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందామండి. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, ఒత్తిని మన మనస్సుగా భావించి వెలిగించాలి. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించుట అని అర్థము. శరీరము మనస్సును జ్ఞానముతో దేవునికి అర్పించుటే దీపారాధనలోని అంతరార్థం. దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొడుతుంది. అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, మనస్సులోని అజ్ఞానం కూడా అంధకారమే. ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే ఆ లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్నదానికి ఒక కథ ఉంది. పూర్వము ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడని, అప్పటినుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయ్యిందని చెప్తూ ఉంటారు. తమిళులు కూడా లక్ష్మీ పూజ దీప స్తంభానికే నిర్వహిస్తారంట. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలని వెలిగిస్తారు. జ్ఞాన సముపార్జనకు, ఊర్ధ్వదృష్టికి ప్రతీక అయిన దీపానికి మనము నమస్కరిస్తాము, ప్రదక్షిణలు చేస్తాము, పండగలు చేసుకుంటాము. మరో కథనం ప్రకారం దీపము సకల దేవతలకు సాక్షిభూతమని చెబుతూ ఉంటారు. దీపం వెలిగించే కుంది కింద భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ఒక ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు. పూలు, అక్షింతలు చల్లుతారు, నైవేద్యం కూడా సమర్పిస్తారు. అయితే ఏ దేవుడికి ఎలా దీపారాధన సమర్పించాలి? దేవీ దేవతల్ని బట్టి దీపారాధనను సమర్పించే విధానము మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణుమూర్తికి కుడివైపు దీపారాధన చేయాలి. ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికి అయితే తెల్లని బియ్యము రాశిగా పోసి దాని మీద వెండి కుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సు, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంటాయి. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి గోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుని పూజించటం మాట అటుంచితే తలుచుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే మనలోని జీవశక్తికి, ఆయుష్కి అధిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి మూట కట్టి దాన్నే ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి అంటారు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.